ప్రతి ఇంట్లో కూడా అపారమైన అశుచి అయిన వస్తువు ఏదైనా ఉంది అని అంటే మనం లౌకిక భాషలో బెడ్, మంచం అని అంటూ ఉంటాం. ఆ మంచాల్లో వెనకాల వాళ్ళు పడుకునే వాళ్ళు మాత్రమే. కానీ ఈరోజు కాలంలో చూస్తూ ఉంటే మంచం పైన కూర్చొని తింటూ ఉన్నారు, మంచం పైనే కూర్చొని ఏదో తాగుతూ ఉన్నారు, మంచం పైనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నారు బెడ్ పైన. కానీ అది చాలా విరుద్ధం. ఇవన్నీ కూడా అనారోగ్యాలకి కారణాలవుతాయి. మన వెనకాల వాళ్ళు మంచాన్ని పడుకోవడానికి మాత్రమే చూశారు. ఇప్పుడు సైన్స్ కూడా అదే మాట చెప్తోంది. అక్కడ కూర్చొని తినడం కానీ, తాగడం కానీ, ఉదాహరణకి మందులు వేసుకోవాలన్నా మంచం దిగి మందులు వేసుకొని మళ్ళీ మంచం మీద పడుకుంటూ ఉంటారు. అలాంటి బెడ్‌ని పడుకోవడానికి మాత్రమే వినియోగించాలే తప్ప దానిలో కూర్చొని ఆడుకోవడం కానీ, తర్వాత తినడం కానీ ఇవన్నీ చేయడం ద్వారా అనారోగ్యాలకి కారణమవుతూ ఉందని ఇప్పుడున్న సైన్స్ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఈ పనిని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చేసి చూపించారు కూడా.